గరీబీ హఠావో నినాదం. 5వ పంచవర్ష ప్రణాళిక సమయంలో ఇందిరాగాంధీ ఇచ్చిన నినాదం గరీబీ హఠావో. ఇది పేదరిక విమానయానం మరియు మెరుగైన జీవితం కోసం ఉపాధి కల్పన లక్ష్యం కోసం ఇవ్వబడింది. పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఇందిరాగాంధీ 20 పాయింట్ల కార్యక్రమాన్ని రూపొందించారు. 5వ పంచవర్ష ప్రణాళిక భారతదేశం 1974 నుండి 1979 వరకు విస్తరించి ఉంది. ఇంపార్టెంట్ పాయింట్స్. భారతదేశ 2వ పంచవర్ష ప్రణాళిక. దీని ప్రధాన ఆర్కిటెక్ట్ పిసి మహలనోబిస్ పేరు మీద మహలనోబిస్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. ఇది 1928 సోవియట్ మోడల్ ఆఫ్ ఫెల్డ్మన్ ఆధారంగా రూపొందించబడింది. ఆర్థిక స్థిరత్వానికి దాని ప్రాధాన్యత ఉంది. మొదటి ప్రణాళికలో నిర్దేశించిన వ్యవసాయ లక్ష్యం దాదాపుగా చేరుకుంది. తత్ఫలితంగా 2వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి తక్కువ ప్రాధాన్యత లభించింది. దీని లక్ష్యం వేగవంతమైన పారిశ్రామికీకరణ, ముఖ్యంగా ఇనుము మరియు ఉక్కు వంటి ప్రాథమిక మరియు భారీ పరిశ్రమలు, నత్రజని ఎరువులు వంటి భారీ రసాయనాలు మరియు భారీ ఇంజనీరింగ్ మరియు యంత్ర నిర్మాణ పరిశ్రమ. అంతేకాకుండా 1956 నాటి పారిశ్రామిక విధానం ప్రభుత్వ రంగ పాత్రను నొక్కి చెప్పింది మరియు ఆర్థిక విధానం యొక్క లక్ష్యంగా సమాజం యొక్క సోషలిస్ట్ నమూనాను స్థాపించడాన్ని అంగీకరించింది. విదేశీ రుణాలకు దారితీసే నిధుల ఖాళీకి దారితీసిన భారీ దిగుమతులను సమర్థించారు. ఇది చాలా త్వరగా వ్యవసాయం నుండి పరిశ్రమకు ప్రాథమిక ప్రాధాన్యతను మార్చింది. ఈ ప్రణాళిక సమయంలో ధర స్థాయి 30% పెరిగింది. మొదటి ప్రణాళిక సమయంలో 13% తగ్గింది. 3వ పంచవర్ష ప్రణాళిక కాల వ్యవధి 1961 నుండి 66. ఈ ప్రణాళిక యొక్క లక్ష్యం భారతదేశాన్ని స్వయం ఆధారిత మరియు స్వయం ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థగా మార్చడం. చైనా దురాక్రమణ 1962, ఇండో పాక్ యుద్ధం 1965 మరియు 1965 నుండి 66 తీవ్ర కరువు కారణంగా ఈ ప్రణాళిక 5.6% లక్ష్య వృద్ధిని చేరుకోవడంలో విఫలమైంది. ఈ పదవీ కాలంలో జరిగిన అనూహ్య సంఘటనల కారణంగా 5.6% లక్ష్య వృద్ధికి వ్యతిరేకంగా 2.8% వృద్ధి రేటును సాధించడం వలన ఇది పూర్తిగా వైఫల్యం చెందింది. 4వ పంచవర్ష ప్రణాళిక 1969 నుండి 74లో విడుదలైంది. అశోక్ రుద్ర మన్నే మోడల్ అని కూడా పిలుస్తారు. మొదటిది హరిత విప్లవం కారణంగా రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తితో 2 ఏళ్లు విజయవంతమైంది. లక్ష్య వృద్ధి రేటు 5.7%, సాధించిన వృద్ధి రేటు 3.3%. 1971లో ఇండో పాక్ సమయంలో బంగ్లాదేశ్ నుండి శరణార్థులు భారీగా రావడంతో ఈ పథకం విఫలమైంది. 5వ పంచవర్ష ప్రణాళిక లక్ష్య వృద్ధి రేటు 4.4%, సాధించిన వృద్ధి రేటు 4.8%. ఇది ప్రణాళికా కాలానికి 1 సంవత్సరం ముందు మార్చి 1978లో రద్దు చేయబడింది. పేదరిక నిర్మూలన మరియు స్వావలంబన సాధన లక్ష్యంతో డిపి థార్ ప్రణాళిక యొక్క చివరి ముసాయిదాను రూపొందించారు.